చికెన్ అండ్ బగారా రైస్ టేస్టీగా రావాలంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడాలి. చాలా ఈజీ అండ్ క్విక్గా చేసుకోవచ్చు. దానికోసం ముందుగా వెజిటేబుల్స్ని నీట్గా కట్ చేసి పెట్టుకోవాలి. 1/2 kg చికెన్ క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. బాండీలో తగినంత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక కావలసిన బగారా స్పైసెస్ వేసుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. ఇందులో మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. నేను దాన్ని స్కిప్ చేశాను, కావాలంటే మీరు వేసుకోవచ్చు. ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నీట్గా ఇలా కలుపుతూ వేయించుకోవాలి. ఆనియన్ ఇలా వేగాక కావలసినంత పసుపు వేసి కలుపుకోవాలి. ఆనియన్ త్వరగా మగ్గాలంటే దానిలో పసుపు కానీ ఉప్పు కానీ వేస్తే త్వరగా ఫ్రై అయిపోతాయి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చికెన్ టేస్టీగా రావాలంటే దానికి సరిపడా అల్లం మరియు పసుపు వేస్తేనే చికెన్ చాలా టేస్టీ అండ్ పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ వాష్ చేసుకున్న చికెన్ వేసి బాగా కలుపుకోవాలి. చికెన్ ఉడికి అందులో ఉన్న వాటర్ మొత్తం మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత మీ టేస్ట్కి సరిపడా కారం, ఉప్పు, గరం మసాలా, చికెన్ మసాలా, ధనియాల పొడి ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. మీకు కావాల్సినంత వాటర్ పోసి చికెన్ని మీడియం ఫ్లేమ్లో కాసేపు ఉడకనివ్వాలి. చికెన్ ఉడికాక కాస్త కొత్తిమీర వేస్తే చాలు, అంతే, టేస్టీ చికెన్ రెడీ. ఇప్పుడు ఎంతో టేస్టీ బగారా రైస్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా రైస్ని నీట్గా కడిగి ఒక 10-15 మినిట్స్ నానబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసి స్పైసెస్ వేసి వేయించుకోవాలి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్, ఆనియన్, పొటాటో ఇవన్నీ వేసి మంచిగా మగ్గనివ్వాలి. ఆ వెజ్జీస్ మగ్గిన తర్వాత టొమాటో వేసి అండ్ కర్రీ లీవ్స్ వేసి మంచిగా కలుపుకొని కాసేపు వాటిని కూడా మగ్గనివ్వాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కాబట్టి అడుగంటుకుంటుంది, కాబట్టి జాగ్రత్తగా చూసి కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు రైస్కి సరిపడా వాటర్ వేసి మరగనివ్వాలి. మనం బాస్మతి రైస్ పెట్టుకుంటే 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాస్ వాటర్ పోసుకోవాలి. లేదు అంటే నార్మల్ రైస్కి 1 గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. అలా అయితే రైస్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ బిర్యానీ మసాలా వేసి కాస్త కొత్తిమీర వేసి కొంచెం పుదీనా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఆ వాటర్ బాగా మరిగి మసిలేంత వరకు ఉండి రైస్ వేసుకోవాలి. ఆ వాటర్ బాగా మరిగిన తర్వాత మాత్రమే బియ్యం వేసుకోవాలి. తర్వాత కలిపి మూత పెట్టేసేయాలి. అన్నం ఉడుకుతుండగా మధ్య మధ్యలో ఇలా మూత తీసి కలుపుతూ ఉండాలి. లేదంటే వెజ్జెస్ ఒకవైపు రైస్ మరోవైపు వెళ్తూ ఉంటుంది. కాబట్టి మధ్యలో ఒక 2 టైమ్స్ ఈవెన్గా ఇలా కలిపి మూత పెడితే సరిపోతుంది. రైస్లో మీకు ఫుడ్ కలర్ వేసుకునే అలవాటు ఉంటే మీరు వేసుకోవచ్చు. అది కూడా అన్నం కాస్త పలుకుగా ఉన్నప్పుడు వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత మూత పెట్టి గ్యాస్ సిమ్లో పెట్టండి. గిన్నె పైన ఏదైనా బరువు పెట్టినట్టయితే అన్నం పొడి పొడిగా చాలా బాగా. అంతే అండి, టేస్టీ ఎమ్మీ చికెన్ అండ్ బగారా రైస్ రెడీ. ఇంకా తమ్ముడు లెట్స్ టు కుమ్ముడు. ఇంకా వేడిగా సర్వ్ చేసుకుని తింటే ఉంటుంది. అసలు ఎంత బాగా వచ్చిందంటే చాలా టేస్టీగా ఉంది. ఎంత టేస్టీ ఫుడ్ కానీ తింటే ఇంకా మీరు మీ గతం కూడా మర్చిపోరు, అంత అద్భుతంగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.